లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. మే 14 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది. కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో దర్యాప్తు సంస్థల అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. కవిత కస్టడీ పొడిగించాలని సిబిఐ, ఈడీ కోరింది. రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా విచారణ జరిపించారు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించారు ఈడీ, సిబిఐ అధికారులు. కస్టడీ పొడిగించాలని కోరారు. మరోవైపు కవిత తరపున న్యాయవాది నితీష్ రా వాదనలు వినిపించారు. జైల్లో కవితకు 10 పుస్తకాలు అనుమతించాలని కోరారు. కవితకు పంపించే ఇంటి భోజనాన్ని 10 నుంచి 15 మంది పోలీసులు చెక్ చేస్తున్నారని, తర్వాత పాడైన ఆహారం అందిస్తున్నారని కోర్టుకు వివరించారు. డాక్టర్, జైలు అధికారి మాత్రమే చెక్ చేసి అందించాలని కోరారు. దీనిపైన జైలు సూపరింటెండెంట్ వివరణ కోరతామని జడ్జి తెలిపారు. 10 పుస్తకాలు ఇచ్చేందుకు అనుమతించారు. కోర్టులో కవితను 15 నిమిషాల పాటు కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతించాలని కవిత న్యాయవాది కోరగా అనుమతించారు. వారం రోజుల్లోగా కవితపైన ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని ఈడీ తెలిపింది. కస్టడీ పొడిగించాలని కోరగా రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. మే 14 వరకు కస్టడీకి ఇస్తూ తీర్పు వెలువరించింది. రౌస్ అవెన్యూ కోర్టులో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజ్వల్ రేవన్నను దేశం దాటించారని, తనలాంటి వాళ్లను అరెస్ట్ చేయడం అన్యాయమని చెప్పారు. రేవన్న లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి వాళ్ళంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతా ఉన్నాను. రేవన్న లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి వాళ్ళంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతా ఉన్నాను. రేవన్న లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి వాళ్ళంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతా ఉన్నాను. రేవన్న లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి వాళ్ళ